బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో వెంకటేష్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలి అని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిలిం నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్కడ కూల్చివేతలకు పాల్పడ్డారు అంటూ వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడ్డారు అని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ను ధ్వంసం చేసి ఫర్నిచర్ను ఎత్తుకు వెళ్లారు అని ఫిర్యాదులో వెంకటేష్, సురేష్ బాబు, రాణా, అభిరాములపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐపీసీ సెక్షన్ 448, 452, 380, 506, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు నందకుమార్. జిహెచ్ఎంసీ అధికారులు పోలీసులతో కుమ్మక్కై వెంకటేష్, సురేష్ బాబు, రాణా, అభిరామ్ హోటల్ను కూల్చేశారని ఆరోపించారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ను ధ్వంసం చేశారు అని ఆరోపించారు. దీనివల్ల తనకు 20 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలి అని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నందకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. నందకుమార్తో మాట్లాడదాం. నందకుమార్ గారు, ఏం జరిగిందండి? నమస్కారం రోహిత్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం అండి. కోర్టు కేసు రిజిస్టర్ చేసిందండి, చేయాలని ఆదేశించలేదు. ఆల్రెడీ కోర్టు ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాతనే ఈ న్యూస్ బయటకు వస్తుంది అనమాట. ఓకే. సో నాకు కూడా నేను నాంపల్లి కోర్టులో కంప్లైంట్ చేయడం జరిగింది. 2 months నుంచి అక్కడ ఉన్న జడ్జి గారు అన్ని హైకోర్టు ఆర్డర్లు, లోయర్ కోర్టు ఆర్డర్లు, తర్వాత అన్ని డిస్పెండల్ చేసిన ఫోటోగ్రాఫ్స్, తర్వాత విట్నెసెస్, ఎవిడెన్సెస్ అన్ని గొడవ ఏంటి మీకు? సురేష్ కుమార్ కి మీకు గొడవ ఏంటి? వెంకటేష్ ఫ్యామిలీకి మీకు? సార్ 2014లో మేము వాళ్ళ ప్రాపర్టీ లీజ్ తీసుకోవడం జరిగింది. 14లో లీజ్ తీసుకున్న తర్వాత 16లో కూడా మళ్ళీ వాళ్ళు లీజ్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అప్పుడు 17లో వాళ్ళు ఒక ప్రపోజల్ స్టార్ట్ చేశారు, ఈ ప్రాపర్టీ కొనుక్కోవాలి మీరని చెప్పి. మేము అప్పుడు వాళ్ళతో 2018లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నామండి. ఒక ప్రాపర్టీ, సురేష్ బాబు గారి ప్రాపర్టీ. సో ఆ సురేష్ బాబు గారి ప్రాపర్టీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్న తర్వాత రెండో ప్రాపర్టీ ఏదైతే వెంకటేష్ గారిది ఉందో అది కూడా అమ్ముతానని చెప్పి తను మాట ఇవ్వడం జరిగింది. నేను 2 ప్రాపర్టీలు అయితే కొంటాను, లేకుంటే లేదన్నప్పుడు తను లేదు ఈ ఒక ప్రాపర్టీ తీసుకుంటుంది, ఇంకో ప్రాపర్టీకి నేను మనము 5 years మీకు లీజ్ ఇస్తాను అని చెప్పినప్పుడు నేను లేదు నాకు కంపల్సరీగా 2 ప్రాపర్టీలు అయితే తీసుకుంటానని చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు హీరో వెంకటేష్ దగ్గర నుంచి నాకు 5 years లీజ్ ఇవ్వడం కాకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి రాసి ఇచ్చారండి. సో ఈ ఆల్రెడీ 2014 లీజు, 16 లీజు, 18 లీజు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉన్న తర్వాత ఎంఓఈ చేసిన తర్వాత మేమేదో వ్యాపారం చేసుకుంటున్న టైంలో వాళ్ళు సెకండ్ అగ్రిమెంట్ కు నాకు అమ్మిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మడం జరిగిందండి. అప్పుడు నేను సిటీ సివిల్ కోర్టుకు లీజ్ లో ఉండగానే మీకు లీజ్ గడువు ఉండగానే వేరే వాళ్ళకి అమ్మేశారు. లీజులో ఉండగా అగ్రిమెంట్ ఆఫ్ లీజు ఉన్నట్టు అమ్మొచ్చండి, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. కానీ మాకు ఒక అగ్రిమెంట్ చేసిన తర్వాత 1 week లోనే 2వ అగ్రిమెంట్ చేశారు. ఓకే. అప్పుడు నేను కోర్టుకు వెళ్ళి నేను లోయర్ కోర్టు, సిటీ సివిల్ కోర్టులో వాళ్ళ పైన ఆర్డర్ తెచ్చుకున్నాను అండి. 2 ప్రాపర్టీల మీద నాట్ టు ఎలినేట్, నాట్ టు ఇంటర్ఫియర్ అని ఆర్డర్ తెచ్చుకున్నాను. ఓకే. అప్పుడు నాట్ టు ఎలినేట్, నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు వారు 2019 నుంచి ఇంకా నన్ను ఆర్డర్ తెచ్చుకున్నప్పటి నుంచి నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఏ విధంగా బయటికి గింటారనే దాంతో రకరకాలుగా జిహెచ్ఎంసీ అన్ని అథారిటీస్ కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు నేను అప్పటి నుంచి వాళ్ళు చేసిన తర్వాత కరోనా రావడం జరిగింది. తర్వాత కరోనాలో మా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాగా లాస్ జరిగింది. ఓకే. మరి కోర్టు ఆదేశాలు ఉండగా ఎలా కూల్చారు? పోలీసులు ఉన్నారా? మీరు అప్పుడు వచ్చిన అధికారులు కోర్టు ఆదేశాలు చూపించలేదా? 2020లో వాళ్ళు మా పైన ఎవిక్షన్ సూట్ ఫైల్ చేయడం జరిగిందండి. అంటే ఆల్రెడీ ఎవిక్షన్ సూట్ పెండింగ్ ఉన్న తర్వాత నాకు ఆర్డర్లు పెండింగ్ ఉన్న తర్వాత కూడా వారు 2022 నవంబర్లో నాకు నేను వేరే ఒక కేసులో తెలుసు అందరికీ, దాంట్లో ఉన్నప్పుడు నేను లేని సమయంలో హైకోర్టు ఆల్రెడీ నేను లేనప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి వాళ్ళు హైకోర్టులోకి వెళ్ళి ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది, ఏదో చేస్తున్నారు, తేడా చేస్తున్నారు అని చెప్పి. హైకోర్టు ఆదేశాలు, లోయర్ కోర్టు ఆదేశాలు,
అన్ని 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 ఉన్న తర్వాత కూడా ఆ, వాళ్ళు నా పైన నేను లేని టైంలో జిహెచ్ఎంసి సహకారంతో అండ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు సహకారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు లా అండ్ ఆర్డర్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఒక 100 మంది బౌన్సర్లను పెట్టి రాత్రికి రాత్రి మొత్తం నా యొక్క ప్రాపర్టీ అన్ని 20 లారీల సామాగ్రి మొత్తం అక్కడ హోటల్ సంబంధించిన అన్ని సామాగ్రిని తీసుకెళ్లడం జరిగిందండి. అంటే ఒక విషయం, ఎవిక్షన్ సూట్ లో ఏ విధమైనటువంటి ఆర్డర్స్ లేకుండానే వచ్చి కూల్చివేతలకు పాల్పడ్డారు, రైట్? అవునండి, ఎవిక్షన్ సూట్ లో ఏం ఆర్డర్స్ లేవు, అంటే అన్ని పెండింగ్ ఉన్నాయి. ఎవిక్షన్ పెండింగ్ ఉంది, నా కోర్టు ఆర్డర్లు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు డేట్ లో కూడా అన్ని ఆర్డర్లు నా ఫేవర్ లోనే ఉన్నాయి. ఓకే, అంటే అక్కడికి అధికారులు ఎవరైనా అధికారులు ఉన్నారా? పోలీసులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ దగ్గరుండి కూల్చివేతలకు ఏమైనా పాల్పడ్డారా? దగ్గర ఉన్నారా అప్పుడు? అవునండి, అప్పుడు అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ ఇయర్ ఒక నవంబర్ 22లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జరిగినప్పుడు నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి అక్రమంగా డిస్మెంట్ సండే రోజు, అది కూడా హైకోర్టు ఏంటంటే సండే రోజు మీరు ఏ విధంగా మీరు డిస్మెంటల్ చేశారని చెప్పి వారిపైన కంటెంప్ట్ కూడా జరగడం జరిగింది. అప్పుడు లోకేష్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ అండ్ జోనల్ కమిషనర్ అందరి కంటెంప్ట్ అయింది. అదే కంటెంప్ట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ని, దాంతో పాటు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ని, దాంతో పాటుగా హీరో వెంకటేష్, రాణా, సురేష్ బాబు అందరినీ కూడా ఇంప్లీట్ చేయడం. అరవింద్ కుమార్ పై కూడా కంటెంప్ట్ నమోదైందా? అవును, అరవింద్ కుమార్ గారి మీద కంటెంప్ట్ నమోదైంది. ఓకే, సో అందరినీ కంటెంప్ట్ నమోదు అయినప్పుడు ఆ హైకోర్టు ఆర్డర్ అలాగే పెండింగ్ ఉంది. హైకోర్టులో కంటెంప్ట్ పెండింగ్ ఉంది, లోయర్ కోర్టులో ఆర్డర్లు పెండింగ్ ఉన్నాయి. సరే, నేను అక్కడ వ్యాపారం చేసుకుందామని మరలా వెళ్ళినప్పుడు, నా కోర్టు ఆర్డర్ ఉంది, నేను వ్యాపారం చేసుకుందామని వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ నాకు ఎలాంటి సామాగ్రి లేకుండా మొత్తం స్కెల్టన్ మిగిలిచ్చారండి. మొత్తం నా యొక్క నేను ఎన్నో 20 కోట్ల ఖర్చుతో లేని దాన్ని నేను చాలా 1.5 year కష్టపడి కట్టుకున్నాము. 20 కోట్లు కష్టపడి పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆ సామాగ్రి కూడా మొత్తం తీసుకెళ్లి అమ్ముకొని ఆ పేమెంట్ బౌన్సర్లకు ఇచ్చాము, ఏం చేసుకుంటారో చేసుకోవడం అనే అహంకారంతో. అంటే ఆ కూల్చివేతలకు పాల్పడేటప్పుడు వెంకటేష్ గాని, రాణా గాని, సురేష్ బాబు గాని అందరు అక్కడే ఉన్నారండి. అందరు టెంట్ వేసుకొని మరీ కూర్చున్నారు. అందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టెంట్ వేసుకొని కూర్చున్నారు. మా వైఫ్, మా బాబు అక్కడికి వెళ్తే వాళ్ళని అక్రమంగా నా కారు బయటికి పడేసి, మీరు ఎవరు చెప్పండి చెప్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు. సో అప్పుడు ఎవరు చెప్పాలండి? పోలీసులకు చెప్తే పోలీసులు కంప్యూటర్ పనిచేయడానికి కంప్లైంట్ తీసుకోలేదు. సో ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. తర్వాత నా మీద అక్రమంగా కేసులు పెట్టారు. అక్కడ నా పార్ట్నర్స్ ఉంటారు కదండి, ఆ పార్ట్నర్స్ అందరినీ తీసుకెళ్లి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి రాత్రి 3 గంటల వరకు నా మీద అక్రమంగా కేసులు పెట్టి నన్ను మార్కెట్ లో డిఫేమ్ చేసి, దీంట్లో ఒక పెద్ద స్కామ్ ఉందండి. నేను చెప్తాను, మళ్ళీ మీకు డీటెయిల్ గా చెప్తాను దీని గురించి. ఈ పెద్ద దీంట్లో అదేండి, దీని వెనకాల ఒక 1000 కోట్ల స్కామ్ ఉందని చెప్పి నాకు నిన్న తెలిసింది. దాని ఆధారాలు ఇంకా నేను తీసుకుంటున్నాను. దీనికి ఎందు గురించి నా హోటల్ డిస్మెంటల్ చేసింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఎవరెవరు ఏమేం చేశారనే దానికి నేను ఇంకా కంప్లీట్ ఆధార సేకరించిన తర్వాత మీడియా ముందుకు వస్తాను. అప్పుడు దీని గురించి కంప్లీట్ చెప్తానండి. ఓకే, ఈ ఆదేశాలు కోర్టు ఈ సెక్షన్ కింద 448, 540, 442, 380 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 448, 452, 380, 506 అంటే ట్రెస్ పాస్, అంటే ట్రెస్ పాస్ కేసు. తర్వాత లూటీ అండి, అంటే డే రాబరీ అండ్ థెఫ్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్, హౌస్ హోల్డ్ ఆర్టికల్ థెఫ్ట్ చేయడము, తర్వాత కాన్స్పిరసీ, బీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్, అన్ని కేసు మీద చేశారండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఏం లేదు సార్, నేను ఎప్పుడైనా కూడా కోర్టులను గౌరవిస్తాను, న్యాయస్థానాన్ని గౌరవిస్తాను. ఆ కోర్టులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను అన్ని కోర్టు త్రూ వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబీకులను, నాకు ఎలాంటి ఆధారం లేదు. నా మీద 100 మంది బతుకుతారండి. 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. 100-200 మంది అందరు రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు ఇంత పెద్ద, అంటే ఈ రోజు ఇప్పుడు వాళ్ళకు అక్కడ కూల్చివేత జరుగుతూ ఉన్నప్పుడు, ఓకే, సురేష్ బాబు కుటుంబ సభ్యులు ఉన్నారని మీరు అంటున్నారు, అక్కడ అధికారులు కూడా ఉన్నారని చెప్తున్నారు కదా, మరి అధికారులకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఆదేశాలు చూపించలేదా? అక్కడ ఎటువంటి ఇంటర్ఫియర్ అవ్వదు అని చెప్తున్నటువంటి మా వైఫ్ అండ్ మా బాబు ఆదేశాలు తీసుకెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, జిహెచ్ఎంసీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సురేష్ బాబు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు 100 మంది బౌన్సర్లను పెట్టుకుని మీడియాని రానియకుండా, మీడియాని కట్టుదిట్టం చేసి, మీడియా వాళ్ళని, కొంతమంది TV9 వాళ్ళని, కొంతమంది V6 వాళ్ళని కూడా వాళ్ళకు బౌన్సర్లు కుట్టడం జరిగింది. మీకు ఆ ఫోటోలు కూడా, ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి.
నేను ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను తొందరలోనే. వాళ్ళు ఏ విధంగా మీడియా పైన కానీ మీరు నేరుగా కోర్టుకి ఎందుకు వెళ్ళారు? పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండా మీరు నేరుగా న్యాయస్థానానికి వెళ్ళారు. పోలీసులు కేసు తీసుకోలేదా? లేదండి, ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. రీసెంట్ కూడా నేను మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా నేను ఆల్రెడీ కోర్టు కంప్లైంట్ వేరే అండి. నేను ఆల్రెడీ హానరబుల్ డీజీపీ గవర్నర్ డీజీపీ గారిని, తర్వాత హైదరాబాద్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఈ కేసు అంటే ఇప్పుడు ఈ కేసు ఏంటంటే డిఫరెంట్ గా. అంటే నాకున్న డౌట్ ఏంటి అంటే ఆ స్థాయిలో వ్యక్తులు ఎటువంటి ఆర్డర్స్ లేకుండా నేరుగా ఎలా కూల్చివేతలకు పాల్పడి ఉంటారు? ఏ ఆర్డర్స్ లేకుండానే పాల్పడ్డారా? లేదు సార్, ఇలాంటి ఆర్డర్ లేవు కదా. నేను హైకోర్టు ఆర్డర్ చూపించాను. హైకోర్టు ఆర్డర్ ఉందండి డిస్మెంటల్ చేయకండి మా ఫ్యామిలీ వాళ్ళు చూపించారు. చూపిస్తే కూడా వాటిని బేఖతరు చేసి, ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న పెద్దల ప్రోత్సాహంతో, ఇప్పుడు గవర్నమెంట్ పెద్దలు చెప్తారండి, చెప్తే ఓవరాల్ ఆర్డర్సే కదండి, లిఖితపూర్వమైన ఆదేశాలు ఇవ్వరు కదా. సరే, అప్పుడు వాళ్ళకున్న పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో చెప్పినప్పుడు మరి కనీసం సెలబ్రిటీలు అన్నప్పుడు వీళ్ళు లక్షల మందికి అభిమానులు ఉంటారు. వీళ్ళకు ఈ లక్షల మందికి అభిమానులు ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా సమాజానికి ఏం చెప్తున్నారండి? కనీసం వీళ్ళకి ఆస్తులు లేవా? ఇప్పుడు కోర్టు కదండి, కోర్టు ఏదంటే కోర్టు నుంచి ఎవిక్షన్ చేయించుకోండి. కోర్టును ధిక్కరించేసి డిపార్ట్మెంటల్ వాళ్ళని బ్లేమ్ చేయడము, అనవసరంగా వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళని బ్లేమ్ చేశారు, అనవసరంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ చేశారు, అన్ని డిపార్ట్మెంట్లను బ్లేమ్ చేశారండి. ఎవరు మాటలు విన్నారు ఏందనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఈ విషయంలో నేను సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నని కూడా కలిసి నేను న్యాయం చేయమని కోరి వారికి నాకు జరిగిన అన్యాయం చెప్తాను. దీని వెనుక ఒక పెద్ద స్కామ్ ఉందండి, దాని విషయం నేను మళ్ళీ చెప్తాను మీకు. రైట్ అండి, ఓకే. ఇప్పుడు పోలీసులకు అయితే రిఫర్ చేశారు కాబట్టి వాళ్ళపైన ఈ సెక్షన్ల కింద పోలీసులకు రిఫర్ చేయలేదండి, పోలీసులకు రిఫర్ చేయలేదు కేసు. కోర్టే కాగ్నిజెన్స్ తీసుకుంది. ఎందుకంటే మేము అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు అక్కడ పోలీసు వాళ్ళే వచ్చారు, పోలీసు వాళ్ళే దగ్గరుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు సహకరించారని చెప్పి కంప్లైంట్ రాయడం జరిగింది. సో కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుందండి. కోర్టు రిఫర్ సమన్లు ఇష్యూ చేశారు. దీనిపైన కోర్టు విచారిస్తుందండి. దీనికి పోలీస్ స్టేషన్ రిఫర్ కాదనుకుంటాను నేను. ఒకసారి మా కౌన్సిల్ అడిగి చెప్తానండి. ఓకే అండి, రైట్. నందకుమార్ గారు, రోహిత్ గారు, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయండి. నేను అన్ని మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకుంటాండి మీకు అనుకూలంగా. ఎందుకంటే ఓకే, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎలా కూల్చివేతలకు పాల్పడ్డారు అనే విషయం గురించి కూడా ఒక డౌట్ ఉంది. సో మీరు లేదు సార్, అన్ని ఛానల్స్ లో ఇది ఇప్పటికీ చాలా సార్లు వచ్చింది. దక్కని విచ కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అని కూడా చాలా సార్లు ప్రెస్ లో టీవీలలో వచ్చింది. ఎలాంటి ఆదేశాలు, అసలు హైకోర్టు అంటే లెక్కలేదా మీకు? కోర్టు అంటే లెక్కలేదా మీకు? అసలు కోర్టు ఆదేశాలు మరి ఏమన్నారు? అప్పుడు కమిషనర్ మీరు వెళ్ళి అడిగితే జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చెప్పారు? ఎందుకంటే కమిషనర్ కూడా లేదండి, హైకోర్టు ఫామ్ 1 ఇష్యూ చేసింది. ఫామ్ 1 ఇష్యూ చేసి వాళ్ళని డైరెక్ట్ హైకోర్టుకే పిలిచింది. 2 hours లో హైకోర్టులో ఉండాలని చెప్పి హైకోర్టు జడ్జి ఆర్డర్ ఇచ్చేశారు. సో హైకోర్టుకు వచ్చారు వాళ్ళు. హైకోర్టుకు వచ్చి అక్కడ అపాలజీ చెప్పారు. అపాలజీ చెప్తే ఏమవుతుందని చెప్పి హైకోర్టు దాన్ని చాలా సీరియస్ గా పరిగణించింది. అండ్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఇలాంటి తప్పులు మళ్ళా జరగకుండా నేను కంటెంప్ట్ వేస్తానని చెప్పి జడ్జి బీడం గారు చెప్పారు. సో అక్కడ అది కూడా పెండింగ్ ఉందండి, హైకోర్టులో పెండింగ్ ఉంది. లోయర్ కోర్టులో కూడా కంటెంప్ట్ పెండింగ్ ఉందండి. వీళ్ళ లోయర్ కోర్టులో కూడా నేను కంటెంప్ట్ ఫైల్ చేశాను. సో ఏ విధంగా నేను న్యాయ వ్యవస్థను నమ్ముకున్నాను, న్యాయ వ్యవస్థ ఏ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర 100 మంది బౌన్సర్లు లేరు, నా దగ్గర అంత అంగబలం లేదు. ఎవరైనా బౌన్సర్లు మీరు అక్కడ అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు మీ వాళ్ళని ఎవరైనా కొట్టారండి. మా స్టాఫ్ ని కొట్టారు. తర్వాత అక్కడ వేరే నరసింహారెడ్డి గారిని, మా భరిస్తాన్ని, మా పార్ట్నర్ని కొట్టి మీడియా వాళ్ళని కూడా కొట్టారు. ఎందుకంటే అక్కడ లోపల రానియకుండా. అంటే నేనేమంటున్నానండి, మనం ఈ సమాజంలో ఇంత పెద్దవాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి వేరే వాళ్ళకి ఏం సందేశం వెళ్తాయండి? కోర్టులు ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్ ఉంది కదా, కోర్టు ఎవిక్షన్ చేసినప్పుడు కోర్టు ఆదేశాలు తీసుకున్నప్పుడు. కానీ ఏదో ఇది ఒకటే ప్రాపర్టీ ఉన్నట్టుగా ఇంత తొందరపాటు చేయడానికి కారణం చాలా పెద్దగా ఉందండి. దీంట్లో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను ఈ పెద్దవాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏం చేశారనేది మీ స్టూడియోకి వచ్చి పేపర్లతో సహా సాక్ష్యాధారాలు తీసుకొచ్చి చూపిస్తారండి. ఓకే, రండి, మీ దగ్గర ఉన్న ఆధారాలతో స్టూడియోకి రండి. మేము ఒకసారి సురేష్ బాబు కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాము. వాళ్ళు ఎందుకు కూల్చేతులకు పాల్పడ్డారు, రమ్మనండి. నేను ఎక్కడికైనా చర్చకు సిద్ధమే, రమ్మనండి. నేను అన్ని విధాలుగా ఇప్పుడు 2 అగ్రిమెంట్లు చేయడం ఒక తప్పు అయితే,
కోర్టు ఆర్డర్లు ధిక్కరించి మళ్ళీ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, 2 అగ్రిమెంట్లు చేస్తారు వేరే వేరే వాళ్ళకు. కోర్టు ఆర్డర్స్ ధిక్కరించి అప్పుడు కూడా కోర్టు లెక్క చేయకుండా వీళ్ళు కొడుకు రిజిస్ట్రేషన్ చేశారండి. మళ్ళా ఇదే ఇది సరే ఆ 2 తప్పులు అంటే సరే, ఇదంతా ఎంత పెద్ద తప్పండి ఇది. అసలు ఒక నిల్చున్న మనిషిని చంపడం ఎంతో అంత పెద్ద తప్పండి. దీనికి తప్పకుండా నేను న్యాయ పోరాటం చేస్తాను. ఏంటి సంబంధం ఎప్పుడు హాజరు కావాల్సి ఉంటుంది సురేష్ బాబు రాణా? కోర్టు ఇచ్చింది, డేట్ ఇచ్చింది, నేను పెడతాను మీకు. కోర్టు ఆర్డర్ కూడా మీకు ఇస్తాను. నేను కోర్టు ఆర్డర్ కూడా అప్లై చేశాను. కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది, ఆర్డర్ కూడా మీకు పెడతాను. 100% గా మీరు మీ మీడియా మీరు న్యాయస్థానాలకు అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ కేసులను ఉపసంహరించుకోండి, కేసులు వద్దు అని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేసే ప్రయత్నం? రకరకాలుగా థ్రెట్టింగ్స్ వస్తున్నాయండి నాకు. అంటే ఇప్పుడు నేను ఇదే ఒక కేసే కాకుండా ఎమ్మెల్యే కేసు కూడా నేను ఎదుర్కొంటున్నాను. సో నాకు రకరకాలుగా థ్రెట్టింగ్స్ వస్తున్నాయి. నేను డీజీపీ గారిని తర్వాత ఉన్నతాధికారులను కలవడం జరిగింది. ఎవరు మిమ్మల్ని భయానికి గురి చేసింది? ఎవరు? ఇప్పుడు థ్రెట్టింగ్ చేసే వాళ్ళు చెప్పరు కదా మేము ఫలానా అని చెప్పి. నువ్వు మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నావు, మీడియా ముందు మాట్లాడుతున్నావు, మేము నిన్ను అంతం చేస్తామని చెప్పి మా ఇంటికి 2 మనుషులు రావడము, అక్కడ మా ఫాదర్ మదర్ని భయాందోళన చేయడము, తర్వాత నాకు కూడా రకరకాలుగా వేరే వాళ్ళతో వార్నింగ్స్ చేయడం జరుగుతుంది. సరే ఏం చేసినా కూడా అండి నేను న్యాయం గురించి పోరాడతాను. 100% న్యాయం గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ నందకుమార్ గారు, లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేతలకు పాల్పడ్డారు అంటూ వెంకటేష్ ఫ్యామిలీపై కోర్టులో ఫిర్యాదు చేశారు నందకుమార్. కోర్టు ఆదేశాలతో కోర్టే కేసు నమోదు చేసింది, కోర్టే కాగ్నిజెన్స్ తీసుకుంది. ఇందులో నందకుమార్ చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 448, 452, 380, 506, 120B కింద సురేష్ బాబు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటేష్ కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. గత సంవత్సరం నవంబర్ నెలలో తనకు లీజుకు ఉన్నప్పటికీ కూడా, లీజు ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా భూభాగంలోకి వచ్చి తన హోటల్ని కూల్చివేశారు అని నందకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. జిహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సమక్షంలోనే కూల్చివేతలకు పాల్పడ్డారని చెప్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులపై కూడా కోర్టు ధిక్కరణ కేసులు వేశాను. న్యాయస్థానంలో తన వాదనతో న్యాయస్థానాలు ఏకీభవించాయి, తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది అని నందకుమార్ చెప్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరి ఫిలిం నగర్లో డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారు సురేష్ బాబు కుటుంబ సభ్యులు. నిర్మాత సురేష్ బాబు కుటుంబ సభ్యులు, వెంకటేష్ కుటుంబ సభ్యులు అని చెప్తున్నారు. ఆ రోజు సురేష్ బాబు, వెంకటేష్, రాణా, అభిరామ్ కూడా అక్కడ ఉన్నారు. సుమారు 100 మంది బౌన్సర్లను అక్కడ తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి కూల్చివేతలకు పాల్పడ్డారు. అప్పటి నుంచి న్యాయస్థానాలను ఆశ్రయించడంతో న్యాయస్థానాల్లో ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో సురేష్ బాబు, వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసులు బుక్ చేయడంతో తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఏర్పడిందని నందకుమార్ చెప్తున్నారు. ఒకసారి మేము సురేష్ బాబు, వెంకటేష్ కుటుంబ సభ్యులను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు ఆ రోజు కూల్చివేతలకు పాల్పడ్డారు, ఎవరి వాదనలో వాస్తవం ఉందనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాము, ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని. ఒకసారి అందుబాటులోకి వస్తే మేము వెంకటేష్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని నందకుమార్ చెప్తున్నారు. కోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, నాకు లీజు గడువు ఉన్నప్పటికీ, ఎవిక్షన్ సూట్లో ఎటువంటి ఆర్డర్స్ రానప్పటికీ కూడా బౌన్సర్లతో అక్రమంగా కొంతమంది అధికారుల అండదండలను ఉపయోగించుకుని కూల్చివేతలకు పాల్పడ్డారు అంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయించింది.